మనకు విజయశాంతి అని ఒక ఎమ్మెల్సీ ఉండేవారు తెలుసా? మీరు ఎప్పుడో సినిమాల్లో ఆమెను బాగా చూసి ఉంటారు. కానీ ఎమ్మెల్సీ అయిన తర్వాత మేడం గారు అసలు కనిపించడమే లేదు. అసలు ఆమెకు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారు? ప్రభుత్వానికి పార్టీకి విజయశాంతి ఏం ఉపయోగపడుతుందో అర్థం కాక కాంగ్రెస్ సీనియర్లు జూనియర్లు పార్టీలో జుట్టు పీక్కుంటున్నారు. నిజానికి విజయశాంతి తెలంగాణ ఉద్యమంలో పెద్దగా ఓడబొడిచింది, ఇరగదీసింది ఏదీ లేదు. కాకపోతే నా వల్లే తెలంగాణ వచ్చింది అని కేసీఆర్ కన్నా ఎక్కువగా క్లెయిమ్ చేసుకుంటారు ఆమె. తల్లి తెలంగాణ పార్టీ పెట్టి దాన్ని నడపలేక టీఆర్ఎస్లో కలిపేశారు రాములమ్మ. ఆ తర్వాత మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు కూడా. మొదటి నుంచి విజయశాంతికి ఉన్న సమస్య ఒకటే, ఆమెకంత సీన్ లేకపోయినా తనకి చాలా గుర్తింపు ఇవ్వాలని ఆరాటపడతారు. బహుశా సినిమా యాక్టర్ కావటం వల్ల తన శక్తికి మించి గుర్తింపును ఎక్కువ కోరుకుంటారు ఆమె. పైగా నాయకురాలిగా ఉద్యమకారిణిగా తనని తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద ఈ కుప్పిగంతులు నడవవు కనుక తీసి పక్కన పెట్టేశారు. టీఆర్ఎస్ను వదిలిపెట్టి బీజేపీ పంచన చేరినప్పటికీ వాళ్ళు పెద్ద గుర్తింపునివ్వలేదు. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ కాంగ్రెస్కే వచ్చి చేరారు విజయశాంతి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఢిల్లీతో కాస్త ల్యాబింగ్ చేసి మొత్తానికి ఎమ్మెల్సీ పదవి సాధించేశారు విజయశాంతి. పదవి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరికైనా కనిపిస్తే ఒట్టు. పార్టీ నేతలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో లేదు విజయశాంతి. ఏదో ఒకటి అరా సినిమాల్లో మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తళుక్కుమన్నారు ఆమె. కాంగ్రెస్లో ఎవరేం చేస్తున్నారు అన్న చర్చ వచ్చిన ప్రతిసారి నేతలు విజయశాంతి పేరే లేవనెత్తుతుంటారు. ఎమ్మెల్సీ అవ్వటానికి ముందు తర్వాత అసలు విజయశాంతి పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఏం చేశారు అని నిలదీస్తున్నారు. పార్టీ కోసం ప్రభుత్వం కోసం పనిచేసే లీడర్లకు పదవులు ఇవ్వకుండా విజయశాంతి లాంటి వాళ్లకు ఎమ్మెల్సీలు ఇచ్చి అధిష్టానం ఘోరమైన తప్పు చేస్తుందని నాయకులు ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆమె ఎవరిని కలవలేదు. ఈ మధ్య తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ప్రచారంలో కనీసం ఆమె నీడ కూడా కనిపించలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కానీ పార్టీ మీటింగ్లలో కానీ విజయశాంతి అడ్రస్ లేరు. అసలు రాష్ట్ర పార్టీ ఆమెని పిలవటం లేదా, ఆమె కావాలని దూరంగా ఉంటున్నారా అనేటువంటిదే ఇప్పటికీ అంతు చిక్కని పరిస్థితి. నేను ఢిల్లీ రేంజ్ లీడర్ని కనుక ఇక్కడ లోకల్ లీడర్స్ని కలవాల్సిన అవసరం లేదు, ఏదైనా అత్యవసరమైతే వాళ్లే పిలుస్తారు కదా అనే ఆలోచనలో ఉన్నారేమో ఆమె. పార్టీకి ప్రభుత్వానికి ఇంత కూడా కాంట్రిబ్యూషన్ లేకుండా మాజీ స్టార్ హీరోయిన్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ప్రతిరోజు బొట్టు పెట్టి పిలుస్తారా? మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం చేయవచ్చు కదా అని ఓపెన్గానే లీడర్లు మాట్లాడుతున్నారు. ఒక సినిమా ఆర్టిస్ట్గా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయొచ్చు, ప్రెస్ మీట్లు పెట్టొచ్చు, రేవంత్ సర్కార్ చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు, తరచూ మీడియా వాళ్లతో కలిసి ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయొచ్చు. కానీ విజయశాంతి ఇవేమీ చేయరు. కాంగ్రెస్ పార్టీ నాకు అప్పు ఉంది, ఎమ్మెల్సీ ఆ పదవితో ఆ అప్పు తీర్చుకుంది అనే స్టైల్లో బిహేవ్ చేస్తుంటారు ఆమె. అసలు చాలామందికి ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్సీ అనే విషయం కూడా గుర్తులేదు. ఓ పక్క బీజేపీ, మరో పక్క బీఆర్ఎస్ నిత్యం విమర్శలతో రేవంత్ సర్కార్ను ఆటాడుకుంటున్నాయి. ఇప్పటి వరకు విజయశాంతి ఆ రెండు పార్టీలకు ఎక్కడా కౌంటర్ ఇవ్వలేదు. దీనికి మరో కారణం కూడా ఉంది. ఏ విషయం పైన విజయశాంతికి అవగాహన ఉండదు. అసలు విషయ పరిజ్ఞానం ఆమెకు సున్నా. అందుకే జనంలోకి వచ్చి మాట్లాడితే తన తెలివితేటలు అన్నీ బయటపడతాయని ఆమెకు భయం. అలాంటప్పుడు విజయశాంతికి అసలు ఎమ్మెల్సీ పదవి ఎందుకు? ఆమె కన్నా మరో నాయకుడికి ఎవరికైనా ఇచ్చి ఉంటే ప్రభుత్వానికి పార్టీకి ఉపయోగపడేవాడు కదా అనే చర్చ పార్టీలో ఒక రేంజ్లో నడుస్తోంది. ఈ విషయం కూడా విజయశాంతికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆమె ఢిల్లీ రేంజ్ లీడర్ కదా.